అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీటీడీ పరకామణి కేసులో కీలకంగా ఉన్నటువంటి మాజీ టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సిఐడి విచారణకు ఆయన గుంతకల్లు నుంచి తిరుపతికి రావడానికి ఇదే రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కారు. ప్రస్తుతం నేను రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగి దగ్గరే ఉన్నాను. ఇదే బోగిలోనే ఆయన ప్రయాణించారు, 29వ సీటు. అయితే ఈ ఒక్క ట్రైన్లో ప్రయాణిస్తుండగానే ఆయన అనుమానాస్పద రీతిలో చనిపోయినటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ కేసు అనేది ఏపీ పోలీసులు అటు సిఐడి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. అటు సతీష్ కుమార్ ప్రయాణించినటువంటి ఇదే బోగి వద్ద నేనున్నాను. ఆయన 13వ తారీఖున రాత్రి 12 గంటల సమయంలో ఈ ట్రైన్ ఎక్కినట్టయితే చెప్పచ్చు. సో ఎక్కినటువంటి కొన్ని గంటల్లోనే అంటే 2 నుంచి 3 గంటల ప్రాంతంలోనే అతను చనిపోయినట్టయితే వైద్యులు ధృవీకరించారు. కాబట్టి సో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు ట్రైన్ నుంచి ఆయన ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు ట్రైన్లో ప్రయాణించాడు, సో రైలు నుంచి దాదాపు 200 అడుగుల దూరంలో ఆయన బాడీ కనిపించింది. కాబట్టి ఒకవేళ ట్రైన్ నుంచి దూకితే అతని బాడీ అంత దూరంలో పడుతుందనే విషయాలపైన కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇదే రాయలసీమ ఎక్స్ప్రెస్ నుంచి ఈ ట్రైన్ నెంబర్ కూడా 12794 అంటే ఈ యొక్క ట్రైన్కి సంబంధించే అతను ప్రయాణించడం జరిగింది. ఈ ఒక్క ప్రాంతం నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఒకవేళ అతను దూకిన తర్వాత 200 అడుగుల దూరంలో ఆయన బాడీ అనేది కనిపించింది. కాకపోతే ఇక్కడ నుంచి దూకితే దాదాపు ఒక 70 అడుగుల దూరంలోనే మాత్రమే ఆయన బాడీ అయితే పడుతుంది. సో ఎందుకు 200 అడుగుల దూరంలో పడిందనే విషయాలపైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాంతోపాటు కూడా ఈ ఒక్క బోగిలోనే ప్రయాణించినటువంటి అందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు సతీష్ కుమార్ ఈ ఒక్క బోగి లోపల ఏ సీట్లో ఆయన రిజర్వ్ చేసుకున్నాడు, ఏ సీట్లో ఆయన పడుకున్నారు, దాంతోపాటు కూడా ఆయన వెంట తీసుకొచ్చినటువంటి ఒక బ్యాగు ఆయన సీట్లో లేదు, అంటే ఈ ఒక్క బోగిలోనే 11 సీట్లోనే కనిపించింది. సో దాన్ని కూడా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఐడెంటిఫై చేశారు. కాబట్టి రేణిగుంట పోలీసులు కూడా దాన్ని అప్పచెప్పారు. లోపలికి వెళ్ళి నేను క్లియర్ కట్గా అతను ఎక్కడ ప్రయాణించారు, ఏ బోగిలో పడుకున్నారో, ఆయన బ్యాగ్ ఎక్కడ దొరికిందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లోపలికి రండి. గుంతకల్లు నుంచి మాజీ టీటీడీ ఏవీఎస్ఓ ప్రయాణించినటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్లోనే ఉన్నాను. A1 బోగి 29వ సీట్ నెంబర్ అయింది. 13వ తారీఖున రాత్రి ఈ ఒక్క ట్రైన్ ఎక్కినట్టయితే తెలుస్తుంది. మనం ఒక సీసీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. 11 గంటల 53 నిమిషాలకి అతను తన బైక్ను గుంతకల్లు పార్కింగ్లో పార్క్ చేసిన తర్వాత ఈ ట్రైనే ఎక్కాడు. ఈ ట్రైన్ ఎక్కి తిరుపతికి వస్తుండగా అంటే పరకామణి కేసులో విచారణను ఎదుర్కొంటున్నటువంటి సతీష్ కుమారు 14వ తారీఖున విచారణకి అటెండ్ అవ్వాల్సి ఉంది. సో ఆ కేసులోనే ఈ ట్రైన్లో వస్తుండగానే ఆయన అనుమానాస్పదంగా చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన ప్రయాణిస్తున్నటువంటి 29వ సీట్ ఇదే. సో ఈ సీట్లోనే అతను బర్త్ బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న తర్వాత ఆయన గుంతకల్లో ఎక్కినటువంటి నేపథ్యంలోనే ఈ సీట్లోనే అతను రాత్రి పడుకోవడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన వచ్చినటువంటి ఒక బ్యాగు ప్రస్తుతం మిస్టీరియస్గా మారింది. దాన్ని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంటే క్లీన్ చేసేటువంటి సిబ్బంది ఈ ట్రైన్ తిరుపతికి వస్తుంది కాబట్టి 14వ తారీఖున ఉదయం 6 గంటల 23 నిమిషాలకి సరిగ్గా రేణిగుంట రైల్వే స్టేషన్ చేరుకుంది. ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది 11వ సీటు వద్ద అతని బ్యాగ్ని ఐడెంటిఫై చేశారు. అంటే అతను ఉనింది ఇక్కడ, అతను బ్యాగ్ని ఐడెంటిఫై చేసింది వచ్చి ఇక్కడ 11వ సీట్ దగ్గర ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది గుర్తించారు. సో అక్కడ గుర్తించినటువంటి నేపథ్యంలోనే రేణిగుంట ఆర్పిఎఫ్ ఎవరైతే పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది 11 సీటు. సో ఈ సీట్లోనే అతను బ్యాగ్ ఒకటి దొరికింది. మనం సీసీ ఫుటేజ్లో కూడా చాలా క్లారిటీగా చూడొచ్చు. సో ఆ బ్యాగ్ అనేది ఈ సీట్లో దొరికింది. అయితే ఆయన రిజర్వ్ చేసుకునింది రాత్రి పడుకునింది మాత్రము 29వ సీటు. ప్రస్తుతం ఇదే రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇది తిరుపతి నుంచి నిజామాబాద్ వెళ్తుంది, వయా గుంతకల్లు వెళ్ళేటువంటి ట్రైన్ ఇది. సో ఈ ట్రైన్లోనే
టిటిడి మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదే 29వ సీటు. సో ఇక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలోనే గుంతకల్లు ఎక్కినటువంటి సతీష్ కుమార్ 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో అనుమానాస్పద రీతిలో చనిపోయినట్టయితే గుర్తించారు. సో ఇదే రాయలసీమ ఎక్స్ప్రెస్కి సంబంధించి ఆయన ప్రయాణించినటువంటి ట్రైన్. సుమన్ టీవీ గ్రౌండ్ లెవెల్ అసలు ఏం జరిగిందో మీకు చూపించే ప్రయత్నంలో భాగంగా రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కడం జరిగింది. సో ఈ ట్రైన్లో అక్కడ అతను పడుకోవడం జరిగింది, సీట్ రిజర్వ్ చేసుకొని. ఇక్కడ ఆయన బ్యాగ్ దొరికింది. అయితే ఆయన్ని ఇక్కడ నుంచి ఎందుకు ఆయన ఈ ట్రైన్ నుంచి దాదాపు ఒక 200 అడుగుల దూరంలో ఆయన మృతదేహమై కనిపించాడు. సో ట్రైన్ నుంచి అతను వెయిట్ ఉండేటువంటి ఒక బొమ్మని తయారు చేసి, హైట్ ఉండేటువంటి బొమ్మను తయారు చేసి ఈ ట్రైన్ నుంచి విసిరే ప్రయత్నం, అంటే అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి ప్రయత్నం కూడా అక్కడ పోలీసులు, రైల్వే అధికారులు చేశారు. చెన్నై ఎగ్మోర్ నుంచి వస్తున్నటువంటి ఒక్క ట్రైన్లో ఆయన బాడీకి సంబంధించినటువంటి మొత్తం వెయిట్, హైట్ ఉండేటువంటి ఒక బొమ్మను తయారు చేసి ఈ ఒక ట్రైన్ నుంచి కిందకు విసిరేస్తే ఎంత దూరంలో పడుతుంది, ఒకవేళ ఆయన దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటే ఇక్కడ నుంచి దూకిన తర్వాత ఎంత దూరంలో బాడీ పడే అవకాశం ఉంటుందనే దానిపైన ఒక ఎక్సర్సైజ్ చేశారు. కాకపోతే ఇక్కడ నుంచి అతను దూకిన తర్వాత అతి కొద్ది దూరంలోనే, దాదాపు చాలా తక్కువ దూరంలోనే ఆయన బాడీ పడడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సీన్ అంటే సతీష్ కుమార్ డెడ్ బాడీ పడింది ఇక్కడ నుంచి దాదాపు 200 అడుగుల దూరంలో పడింది. సో ఇక్కడ నుంచి ఆయన దూకిన తర్వాత దాదాపు చాలా దూరం వరకు ఆయన బాడీ అయితే కనిపించింది. కాకపోతే ఇది దగ్గరలోనే ఆయన పడినట్టు ఆ బొమ్మ అయితే చాలా క్లారిటీగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇదే బోగిలోనే ఆయన ప్రయాణించారు. అయితే అకస్మాత్తుగా ఎందుకు ఆయన మృతదేహమై కనిపించాడో అర్థం కానటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఇదే కేసు పైన విచారణ జరుగుతోంది ముమ్మరంగా. అటు సిఐడి పరకామణిలో ఉన్నటువంటి డీజీ రవిశంకర్ అయ్యంగార్ కూడా వెంటనే ఆయన చనిపోయినటువంటి నేపథ్యంలోనే అటు గుంతకల్లుకు వెళ్ళారు. అక్కడ స్పాట్కి వెళ్ళి పరిశీలించారు. దాంతోపాటు కూడా అక్కడ ఉండేటువంటి రైల్వే సిబ్బంది కావచ్చు, లేదంటే ఆయన ట్రైన్ ఎక్కినటువంటి సీన్స్, అక్కడ ఆయన తిరిగినటువంటి ప్లేసెస్, ఆయన ఫోన్ కాల్ డేటా ఆధారంగా ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎవరెవరితో మాట్లాడారని దానిపైన కూడా ఇప్పటికే కంప్లీట్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. కాబట్టి సో ప్రస్తుతం ఈ రాయలసీమ ఎక్స్ప్రెస్లో 13వ తారీఖు రాత్రిన ఎవరెవరు ప్రయాణించారు అనే దానిపైన కూడా ఇప్పటికే ఒక లిస్టు తీసినటువంటి పరిస్థితి. ఈ బోగిలో ఉన్నటువంటి వారందరినీ కూడా కంప్లీట్గా లిస్టు తీసి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళ దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఒక్క సతీష్ కుమార్కి సంబంధించి మొదటగా హత్యగా ప్రాథమికంగా నిర్ధారించారు కాబట్టి సో దానికి సంబంధించి ఇప్పటికే హత్య కేసుగా నమోదైంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే దాన్ని హత్య కేసుగా నమోదు చేశారు కాబట్టి సో దానికి సంబంధించి చాలా వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బ్యాగ్లో పిస్టల్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు కాబట్టి రైల్వే డిపార్ట్మెంట్లో ఆయన దగ్గర ఖచ్చితంగా పిస్టల్ ఉంటుంది. సో అది ఎక్కడికి పోయింది, ఇప్పుడు ఆ బ్యాగ్ అయితే హ్యాండ్ ఓవర్ చేశారు కానీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. అయితే ఈ ఒక్క 29వ కోచ్లో ఇక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ ఈ ఒక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఎవరెవరు ప్రయాణం చేశారు, ఇక్కడ ఆయనతో ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా, మాట్లాడే ప్రయత్నం చేశారా అనే దానిపైన కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి దానిపైన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లోనే తెలిసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అతను పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. అతను వెనక భాగం, తల వెనక భాగంలో చాలా బలమైనటువంటి దెబ్బ తగిలింది, ఈ కారణంగానే ఆయన చనిపోయాడు. ఇక బాడీలో ఏ ఎముక విరగలేదు, చిన్నపాటి దెబ్బలు తప్ప అనే విషయాలు కూడా ఇప్పటికే పోస్ట్ మార్టంలో ప్రాథమికంగా వైద్యులు గుర్తించారు. అటు ఆయన పోస్ట్ మార్టం జరిగేటప్పుడు కూడా హెచ్ఓడీస్, అటు కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీ, అదే రకంగా ఆర్థోపెడిక్ సంబంధించి రేడియాలజీ, వీళ్ళందరూ కూడా హెచ్ఓడీస్ నేరుగా ఆ ఒక పోస్ట్ మార్టంలో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళు కూడా దగ్గరుండి దాన్ని చేశారు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో ప్రైమ్గా ఈ యొక్క ట్రైన్లోనే అతను ప్రయాణించి ఆ తర్వాత శవమై కనిపించాడు కాబట్టి ఈ ఒక్క బోగిలో వెళ్ళేటువంటి ప్రయాణికులు మెయిన్గా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా సాధారణంగా ఏసీ బోగిల్లో సీసీ కెమెరాలు అనేది మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ అనేది రైల్వే శాఖ తీసుకుంటూ ఉంటుంది. కాకపోతే ఇక్కడెక్కడ కూడా సీసీ కెమెరాలు లేనటువంటి పరిస్థితి. సీసీ కెమెరాలు ఉంటే అతను ఎవరితో మాట్లాడారు, ఎవరితో ఇక్కడ కాంటాక్ట్ అయ్యాడు, లేకపోతే ఇక్కడ ఎవరు ఆయనతో వచ్చి గొడవ పడ్డారా, లేదంటే ఏదైనా ఘర్షణ పడ్డారా, లేదంటే అతని పైన ఏదైనా
హత్యాయత్నం చేయడానికి ప్రయత్నాలు ఇక్కడ ఎవరెవరు చేశారనే దానిపైన కంప్లీట్గా రికార్డ్ అయ్యింది. బట్ ఇక్కడ సీసీ కెమెరాలు ఈ ఒక్క బోగిలో లేకపోవడం ప్రధానంగా కొన్ని అంటే ఆధారాలు లభించకపోవడం ప్రధానమైనటువంటి కారణంగా చెప్పచ్చు. సో ఈ రకంగా టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ డెత్ మిస్టరీ అనేది ఇంకా వీడలేదు. అసలు ఆయనది ఆత్మహత్య హత్య అనే విషయాలపైన ఇప్పటికే లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నప్పటికీ అటు డాక్టర్స్ మాత్రం ప్రాథమికంగా అయితే ఆయన హత్యని నిర్ధారించారు. కాబట్టి కంప్లీట్గా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు. ఆయన బ్యాగ్ కూడా పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన దగ్గర ఇన్స్పెక్టర్ కాబట్టి పిస్టల్ ఉంటుంది. ఆ పిస్టల్ ఏమైంది, అసలు ఉందా లేదా అనే విషయాలపైన కూడా రేణిగుంట పోలీసులకి ఆ ఒక బ్యాగ్ని ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది ఇచ్చారు. కాబట్టి దానిపైన కూడా దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఒక్క కేసుకి సంబంధించే అటు సీసీ ఫుటేజ్ అనేది కొంత పోలీసుల దగ్గర ఉంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి ప్రయాణికుల్ని రైల్వే సిబ్బందిని కావచ్చు, అంటే ఆయన కాల్ డేటాకు సంబంధించి కొన్ని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఆయన భార్యకి ఒక మెసేజ్ పెట్టాడు. 4-5 సార్లు ఫోన్లు కూడా చేసినట్టయితే తెలుస్తుంది. ఆమె రెస్పాండ్ కాలేదు. ఈవెన్ మిడ్ నైట్ కావడంతో ఆమె నిద్రలోకి వెళ్ళి ఆమె ఫోన్ తీలేకుండా పోయిండొచ్చు. కాకపోతే ఒక మెసేజ్ కూడా పెట్టాడు. నాకు ఇక్కడ డిస్కంఫర్ట్గా ఉందని చెప్పి కూడా ఆయన ఒక మెసేజ్ పంపించినట్టు పోలీసులు కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి దీనిపైన కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఆయన ప్రయాణించినటువంటి రాయలసీమ ఎక్స్ప్రెస్లోనే మనం ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి ప్రయాణికులను కూడా ప్రస్తుతం విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.